బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వలఖద్ అర్సల్నా నూహన్ ఇలా ఖౌమిహి ఇన్నీ లకుం నజీరుం ముబీన్. మేము నూహును అతని జాతి వారి వద్దకు పంపాము. అతను ఇలా అన్నాడు, మేము మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడను. అల్లా తాబుదు ఇల్లల్లా ఇన్నీ అఖాఫు అలైకుం అజాబ యౌమిన్ అలీం. మీరు అల్లాహ్ను తప్ప మరొకరిని సేవించకండి. ఆ బాధాకరమైన దినాన మీకు పడబోయే శిక్ష గురించి నేను భయపడుతున్నాను. ఫఖాలల్ ముల్లల్లజీన కఫరు మిన్ ఖౌమిహి మా నరాక ఇల్లా బషరన్ మిస్లనా వమా నరాక ఇత్తబఅక ఇల్లల్లజీన హుమ్ అరాజులునా బాదియర్ రాయ్ వమా నరా లకుం అలైనా మిన్ ఫద్లిన్ బల్ నజున్నుకుం కాదిబీన్. అప్పుడు అతని జాతికి చెందిన అవిశ్వాస నాయకులు ఇలా అన్నారు, మా దృష్టిలో నువ్వు కూడా మాలాంటి ఒక మానవ మాతృడవు మాత్రమే. మాలోని అల్పులైన వారు మాత్రమే నీ వెనుక ఉండటం మేము గమనిస్తున్నాము. అది వారు అర్థం పర్థం లేకుండా కేవలం స్థూల దృష్టితో నిన్ను అనుసరిస్తున్నారు. మాపై మీకు గల శ్రేష్టత ఏమిటో మాకు కానరావడం లేదు. పైగా మిమ్మల్ని అసత్యవాదులని భావిస్తున్నాము. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي وآتاني رحمة من عندي فعميت عليكم أنعلمكموها وأنتم لها كارهون. అతను నూహు ఇలా అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, మీరు చూస్తున్నారు కదా, నేను నా ప్రభువు తరపు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనంపై ఉన్నాను. ఆయన తన వద్ద నుండి ఒక ప్రత్యేక అనుగ్రహ భాగ్యాన్ని కూడా నాకు ఇచ్చి ఉన్నాడు. కానీ అది మీకు కానరావడం లేదా? అలాంటప్పుడు మీకు ఇష్టం లేకపోయినప్పటికీ బలవంతంగా దాన్ని మీ మీద ఎలా రుద్దగలం? వయా ఖౌమి లా తలుకుం అలై మాలా ఇన్ అజ్రియా ఇల్లా అలల్లాహి వమా అనా బితాయిల్లదీన ఆమను ఇన్నహుం ములాఖూ రబ్బిహిం వలాకిన్నీ అరాకుం ఖౌమన్ తజ్హలూన్. నా జాతి వారలారా, దీనికి గాను నేను మీ నుండి ధనాన్ని అడగడం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్పై ఉంది. విశ్వసించే వారిని నేను నా దగ్గర నుండి వెళ్ళగొట్టడం అనేది కూడా జరగని పని. వారెలాగూ తమ ప్రభువుతో సమావేశం అయ్యేవారే, కానీ ఎటొచ్చి మీరే మరి మూర్ఖ జనంలా కనిపిస్తున్నారు. వయా ఖౌమి మన్ యన్సురునీ మినల్లాహి ఇన్ తరక్తుహుం అఫలా తదక్కరూన్. ఓ నా జాతి వారలారా, నేను కనుక వారిని విశ్వాసులను నా వద్ద నుండి గెంటి వేసినట్లయితే అల్లా శిక్ష నుండి నన్ను కాపాడేవాడెవడు? ఏమిటి మీరు గుణపాఠం గ్రహించరా? వలా అఖూలు లకుం ఇందీ ఖజాయినుల్లాహి వలా అలముల్ గైబ వలా అఖూలు ఇన్నీ మలకు వలా అఖూలు ఇల్లదీన తజ్దరీ అయునుకుం లన్ యూతియహుముల్లాహు ఖైరా అలమ్ యఅలము మా ఫీ అన్ఫుసిహిం ఇన్నీ దల్ల మినజ్జాలిమీన్. నా దగ్గర అల్లాహ్ నిధులు ఉన్నాయని కానీ నాకు అగోచర జ్ఞానం ఉందని కానీ నేను మీతో అనడం లేదే. నేను దైవదూతనని కూడా అనడం లేదు. మీరు చిన్న చూపు చూస్తున్న వారికి అల్లాహ్ ఏ మేలు చేయడని కూడా నేను అనడం లేదు. వారి అంతర్యాలలో ఉన్నది అల్లాహ్కు బాగా తెలుసు. ఒకవేళ నేను అలాంటి మాట ఏదన్నా అంటే నేను కూడా దుర్మార్గులలో ఒక్కడినవుతాను. ఖాలు యా నూహు ఖద్ జాదల్తనా ఫఅక్సరత జిదాలనా ఫాతినా బిమా తఇదునా ఇన్ కున్త మిన సాదిఖీన్. వారన్నారు, ఓ నువ్వు మాతో వాదించావు, చాలా ఎక్కువ వాదించావు. నీవు సత్యవంతుడవి అయితే నీవు హెచ్చరించే దానిని శిక్షను తీసుకురా చూద్దాం. ఖాల ఇన్నమా యహ్దీకుం బిహిల్లాహు ఇన్ షాఅ వమా అంతుం బిముజిజీన్. నువ్వు అన్నాడు, అల్లా తలుచుకుంటే తప్పకుండా ఆయన మీపైకి తెస్తాడు, మీరు ఆయన్ని అశక్తుని చేయలేరు. వలా యన్ఫఉకుం నుస్హీ ఇన్ అరద్తు అన్ అన్సా లకుం ఇన్ కాన అల్లాహు యురీదు అన్ యుగ్వియకుం హువ రబ్బుకుం వ ఇలైహి తుర్జఊన్. మిమ్మల్ని మార్గవిహీనతకు లోను చేయాలన్నదే అల్లాహ్ అభిమతమైతే నేను మీ శ్రేయాన్ని ఎంతగా అభిలషించినా నా శ్రేయోభిలాష మీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. ఆయనే మీ ప్రభు, మీరంతా ఆయన వద్దకి మరలిపోవలసి ఉంది. అమ్ యఖూలున ఇఫ్తరా ఖుల్ ఇన్ ఇఫ్తరైతు ఫఅలయ్య ఇజ్రామీ వ అనా బరీఉం మిమ్మా తుజ్రిమూన్. ఏమిటి అతను మహమ్మద్ స్వయంగా ఈ ఖురాన్ను కల్పించుకున్నాడని వారు అంటున్నారా?
వారితోను ఒకవేళ నేను దానిని కల్పించుకొని ఉంటే ఆ పాపం నా మీదే పడుతుంది. మీరు ఒడిగట్టే అపరాధాలకు నేను బాధ్యుణ్ణి కాను. వావైలా నోహినన్నహులమిన కౌమిక ఇల్లా మన కదా మన ఫలాతంతాను యొక్కలోన్. నోకు ఈ విధంగా సందేశం వహి అందింది. నీ జాతి వారిలో ఇప్పటి వరకు విశ్వసించిన వారు తప్ప వేరెవరు విశ్వసించబోరు. కాబట్టి వారి చేష్టలపై నీవు విచారించవు. వస్నైల్ ఫుల్క బిఅయ్నినా వహయినా వలా తుఖాతిబ్నీ ఫిల్లదీన ظలము ఇన్నహుం ముగ్రకూన్. మా పర్యవేక్షణలోనే మా సూచన అనుసారం ఒక ఓడను నిర్మించుకో. దుర్మార్గుల గురించి ఇక నాతో ఏమి చెప్పకు, నిశ్చయంగా వారు ముంచివేయబడతారు. వయస్నౌల్ ఫుల్ వకుల్లమా మరాయిహి మలవు మిన్ కౌమి తస్ఖిరు మిన్హు ఖాల ఇన్ తస్ఖరు మిన్నా ఫఇన్నా నస్ఖరు మిన్కుం కమా తస్ఖరూన్. ఓడ నిర్మాణం మొదలెట్టాడు. అతని జాతి ప్రముఖులు అతని వద్ద నుండి సాగిపోతున్నప్పుడు అతను ఎగతాళి చేసేవారు. ఇలా అన్నాడు, ఇప్పుడు మీరు మా స్థితిపై నవ్విపోతున్నారు. ఒకరోజు రానున్నది, అప్పుడు మీరు నవ్వినట్లే మేము కూడా మీ పరిస్థితిపై నవ్వుతాము. అవమానకరమైన శిక్ష ఎవరిపైకి వస్తుందో, శాశ్వతమైన శిక్ష కూడా ఎవరిపై వస్తుందో మీకు శీఘ్రంగానే తెలిసిపోతుంది. కళకు మా ఆజ్ఞ రానే వచ్చింది. ప్రకృతి పొంగి పొరుగుతుండగా మేము నూహుతో అన్నాం, ప్రతి జాతి నుండి ఒక ఆడ ఒక మగ చొప్పున 2 ఓడలోకి ఎక్కించుకో. నీ ఇంటి వారిని కూడా తీసుకో. కానీ ఎవరి విషయంలో ముందుగానే మాట ఖరారైందో వారిని వదిలేయి. విశ్వసించిన వారిని కూడా వెంటబెట్టుకో. అతనితో పాటు విశ్వసించిన వారు చాలా కొద్ది మంది మాత్రమే. వఖాల ఇర్కబూ ఫిహా బిస్మిల్లాహి మజ్రిహా వ ముర్సాహా ఇన్న రబ్బీ లగఫూరుర్ రహీం. అన్నాడు, ఇందులోకి ఎక్కండి, అల్లా పేరుతోనే దీనిపైన ఆగటం కూడా. నిశ్చయంగా నా ప్రభు క్షమాశీలుడు, దయాకరుడు. వహియ తజ్రీ బిహిం ఫీ మౌజిన్ కల్ జిబాల్ వనాదా నూహు ఇబ్నహు వకాన ఫీ మాదిలి యా బునయ్య ఇర్కబ్ మానా వలా తకుం మఅల్ కాఫిరీన్. అది వారిని తీసుకుని పర్వతాల్లాంటి అలల్లో నుంచి ముందుకు సాగింది. అప్పుడు ఒడ్డున ఉన్న తన కుమారుణ్ణి, ఒరే అబ్బాయి, మాతో పాటే వచ్చి కూర్చోరా, అవిశ్వాసులతో ఉండవద్దురా అని ఆప్యాయంగా పిలిచాడు. దానికి అతను ఇలా అన్నాడు, నేను ఏదైనా పర్వతం మీద రక్షణ పొందుతాను, అది నన్ను జలప్రవాహం నుండి రక్షిస్తుంది. దానికి ఈరోజు అల్లాహ్ ప్రకోపం నుంచి రక్షించేవాడెవడు లేడురా. ఆయన దయతలిస్తే తప్ప అన్నాడు. అంతలోనే వారి మధ్య ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అంతే, అతను కూడా మునిగిపోయిన శాల్తీలో ఒకడయ్యాడు. وقيل يا أرض ابلعي ماءك ويا سماء أقلعي وغيض الماء وقضي الأمر واستوت على الجود وقيل بعدا للقوم الظالمين. దైవాజ్ఞ అయింది. ఓ ధరిత్రి, నీ నీళ్లను మింగిపోయి. ఓ ఆకాశమా, ఇక ఆగిపో, కురిసింది చాలు. అప్పుడు నీ నీళ్ళు ఇంకిపోయింది, కథ ముగిసింది. ఓడ జోది కొండ మీద ఆగింది. అప్పుడు దుర్మార్గ జనులు సాఫల్య భాగానికి దూరమైపోయారు అని తెలియబడింది. వనాదాను రబ్బహు ఫఖాల రబ్బి ఇన్న ఇబ్నీ మిన్ అహ్లీ వ ఇన్న వఅదకల్ హక్ వ అంత అహకముల్ హాకిమీన్. అప్పుడు తన ప్రభువును వేడుకుంటూ ఇలా అన్నాడు, నా కుమారుడు కూడా నా ఇంటి వాడే కదా, నీ వాగ్దానం సత్యమైంది, నీవు న్యాయాధిపతులలోకెల్లా ఉత్తముడవు. ఖాల యా నూహ్ ఇన్నహు లైస మిన్ అహ్లీ ఇన్నహు అమలున్ గైరు సాలిహిన్ ఫలా తస్అల్ని మా లైస లక బిహి ఇల్మ్ ఇన్నీ అఇదుక అన్ తకూన మినల్ జాహిలీన్. ఆయన అల్లాహ్ సమాధానం ఇచ్చాడు, ఓ నూహ్, వాడు నీ ఇంటివాడు కాడు, వాడు ఒక దుర్వర్తనుడు.
కాబట్టి నీకు తెలియని విషయం గురించి నన్ను అడగకు. ఇలా చేసి నువ్వు మూర్ఖులలో ఒకటివి కారాదని నేను ఉపదేశిస్తున్నాను. قال رب إني أعوذ بك أن أسألك ما ليس لي بعلم وإلا تغفر لي وترحمني أكن من الخاسرين. నువ్వు ఇలా విన్నవించుకున్నాడు, నాకు తెలియని దాని గురించి నిన్ను నివేదించుకున్నందుకు నీ శరణు వేడుతున్నాను. ఇప్పుడు నీవు గనక నన్ను క్షమించకపోతే, దయ చూపకపోతే నేను సర్వనాశనమైపోతాను. قيل يا نوح اهبط بسلام منا وبركات عليك وعلى أمم معك وأنت نمتعهم ثم يموتهم من عذاب غليظ. సెలవేయబడింది, ఓను ఇక ఓడ నుంచి దిగండి, మా తరపు నుండి నీపైన శాంతి శుభాలు, నీ వెంట ఉన్న వారిపై కూడా, వారిలోని మరికొన్ని సమూహాలకు కూడా మేము కొంతకాలం పాటు భోగ భాగ్యాలను ప్రసాదిస్తాం. ఆ తర్వాత నా తరపున బాధాకరమైన శిక్ష ఉంటుంది. تلك من أنباء الغيب نوحيها إليك ما كنت تعلم أنت ولا قومك من قبل هذا فاصبر إن الله عاقبة للمتقين. ఇవన్నీ అగోచర సమాచారాలు. వీటిని మేము నీకు దివ్యవాణి వహీ ద్వారా తెలియపరుస్తున్నాము. ఇంతకుముందు నీకు కానీ నీ జాతి వారికి కానీ వీటి గురించి ఏమీ తెలీదు కనుక నీవు ఓపిక పట్టు. సత్పరిణామం భక్తిపరుల వైపునే ఉంటుంది.